ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో అనుమానాస్పదంగా ఎవరు లాడ్జిలకు వచ్చినా పోలీసు వారికి సమాచారం అందించారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్లకు రక్తం కొరత వెంటనే స్పందించిన ఎస్పీ జూనియర్ కాలేజీ విద్యార్థులు రక్తదాన శిబిరం. మహానంది క్షేత్రంలో తాజా వివాదం. వేద పండితులు హనుమంతుడు బూతులతో తిట్టి దురుసుగా ప్రవర్తించిన దాతా మార్కెట్ ప్రసాద్. నంద్యాల రైతులు తప్పనిసరిగా పంటకు ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాజశేఖర్ వెల్లడి. నంద్యాల జిల్లాకి గురురాజా పాఠశాల గర్వకారణం. డిఈఓ జనార్దన్ రెడ్డి. టీడీపీ పార్టీ లేదు. ఎన్ఎండి ఫిరోజ్ ఫయాజ్లను మర్యాద కోరుతూ కలిసిన ఏపీ ముస్లిం స్వర్ణాకార సంఘ అధ్యక్షుడు ఇస్మాయిల్ కాదర్. నంద్యాల పట్టణంలో ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ పోలీసు గుర్తింపు కార్డు తీసుకోవాలి. ట్రాఫిక్ సిఐకి సహకరిద్దాం ఆటో డ్రైవర్లు వెల్లడి. ఎస్పీజీ హై స్కూల్ అభివృద్ధిలో భాగంగా 4,68,000 రూపాయల వ్యయంతో బాలుర్లకు టాయిలెట్స్ ఏర్పాటు. గోనెగండ్ల మండలంలో కన్నతండ్రి అని కనికరం లేకుండా చితకబాదిన కొడుకులు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో రోజా పూల తోటను పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు. నంద్యాల పట్టణంలో అనుమానాస్పదంగా ఎవరు లాడ్జిలకు వచ్చినా పోలీసు వారికి సమాచారం అందించాలి. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పట్టణంలో ఉన్న లాడ్జీల యాజమానులకు పిలిపించి వారికి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఉన్న లాడ్జీ యాజమానులను పలు సూచనలు ఇవ్వడం జరిగింది. లాడ్జీల యందు విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గదులు అద్దెకు తీసుకునే ప్రతి ఒక్కరి వివరాలను సంబంధించిన ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారి అటు ఫోన్ నెంబర్కి వారిదో కాదో సరిచేసుకోవాలన్నారు. వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఎవరి మీద అయినా అనుమానం ఉంటే పోలీసు వారికి సమాచారం అందించాలని, గదులు ఎక్కువ మందికి ఇవ్వకూడదు. రూమ్స్ కోసం లాడ్జీలకు ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వారి నుండి ఆధార్ కార్డు, ఐడి కార్డు తీసుకుని వారు ఏ పని కోసం వచ్చారు, ఎక్కడికి వచ్చారని అన్ని విషయాలు తెలుసుకున్నాకే రూమ్ కి అద్దెకి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు సుధాకర్ రెడ్డి, మల్లికార్జున గుప్తా, సూర్యమౌళి, ఇస్మాయిల్ పాల్గొన్నారు. ఫోన్ చేస్తే ఒక్కసారి ఏమన్నా మాతో కన్ఫర్మేషన్ చేసుకుని సరిపోతుంది. మీ కన్సర్న్ చేయదు. ఓకే ఉంటేనే చూడడానికి బెడ్రూమ్ ఏదైనా లేదు. కోతులు వైర్లు కొరికేసినాయి, ఇవి కంప్లైంట్స్ చెప్తున్నారు. అవి లేకుండా కెమెరాలన్నీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఎదురుగా స్క్రీన్ కనబడుతుందా లేదు. ఇప్పుడు మన నంద్యాలకు సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్గా 2022లో నుంచి మనము జిల్లా హెడ్ క్వార్టర్గా ప్రకటించుకోవడం జరిగింది. దాంతోపాటు ఫెసిలిటీస్ పెరిగినాయి, పబ్లిక్ ఫ్లోటింగ్ పెరిగింది. దాంతోపాటు ఈ లాడ్జెస్, బోటింగ్ అండ్ లాడ్జింగ్ కూడా మనకు కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది.
దాదాపు ఒక 22-23 లాడ్జీలు మన నంద్యాల పట్టణంలో ఉన్నాయి. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మనకు తెలుసు ఈ క్రైమ్ ప్రివెన్షన్ లో భాగంగా ఈ లాడ్జెస్ మీద కొంచెం నిఘా ఉంచడాలని మేము ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ వాళ్ళతో లాడ్జీ ఓనర్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ముఖ్యంగా లాడ్జీలో వీళ్ళు సీసీ కెమెరాలు మస్ట్ అండ్ షుడ్గా ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే మన 2 టౌన్ సిఐ గారు చెప్పినారు, ఎలక్షన్ తర్వాత ఒక గ్యాంగ్ వచ్చి ఒక ఏ లాడ్జీలు ఉన్నారు, సూరజ్ గ్రాండ్ లో ఉండి ఎన్ని రోజులు ఉంటారు, 1 మంత్ పర్సన్స్ వచ్చి ఆడ స్టే చేసి చిన్న మైనర్ బాలతో కొన్ని అఫెన్సులు దాదాపు 6-7 హౌస్ బ్రేకింగ్స్ నేరాలు జరిగినాయి, ప్రాపర్టీ అఫెన్సెస్. ఇక్కడ 1 మంత్ ఉన్నప్పుడు ఆ లాడ్జీ ఓనర్స్ కానీ వీళ్ళు ఎందుకు ఉన్నారు, ఎక్కడ ఏ పని మీద వచ్చినారు, ఎందుకు వచ్చినారు అని కొంచెం మినిమం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అట్లేదో అనుమానం వస్తే ఆ తెలియపరిచిన బాధ్యత కూడా లాడ్జీ ఓనర్స్ మీద ఉంటుంది. సార్ వీళ్ళు చాలా రోజు స్టే ఉంటున్నారు, పర్పస్ ఏం చెప్పడం లేదు, ఎందుకు వచ్చినారో తెలియడం లేదనే అట్లా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది. కాబట్టి వీళ్ళంతా ఒక సమావేశం ఏర్పరిచి పోలీస్కి లాడ్జీస్కి మధ్యలో ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసుకుంటున్నాం మేము. వాళ్ళ కర్టలుగా మస్ట్ అండ్ షుడ్గా మేము చెప్పేది ఏమంటే, సీసీ కెమెరాలు మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలా. ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు కానీ, రోడ్ వ్యూ పాయింట్లో కానీ, రోడ్ ఆపోజిట్ డైరెక్షన్లో కానీ, లాడ్జ్ ఇన్నర్లో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని మేము ఇనిషియేట్ చేస్తున్నాము. అది ఏం సెక్షన్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ మేరకు అది ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలా. అలాగే వచ్చిన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఆధార్ ఐడెంటిటీ తీసుకోవాలి. ఆధార్ ఐడెంటిటీ ఫోన్ నెంబరు, ఎక్కడి నుంచి వచ్చినాడు, ఏ పర్పస్ మీద వచ్చినాడు, ఏ ఊరు నుంచి వచ్చినాడు, అతని ఊరి పేరు, ఆధార్ కార్డు ఇచ్చినా కూడా దాన్ని కూడా క్రాస్ చెక్ చేయాలి. మనిషి ఆధార్ ఫోటోలు ఎట్లెట్లా ఉంటాయి, ఆ ఫోటోలు ఉండే వ్యక్తి అవుతానే చెక్ చేసుకోవాలా. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ ఏదో రాసుకుంటారు, దాన్ని ఒకసారి రింగ్ చేసి చూడాలా, వాడు చెప్పిన ఫోన్ నెంబర్ అదే కాదా, వేరే నెంబర్ కొట్టేసి మామూలుగా లాడ్జీలో అంత రాసుకుంటారు, వాళ్ళు చెప్పిన నెంబర్ రాసుకునేస్తారు. అయితే మనం ఎంట్రీ పెడతాం, లాడ్జీ పోయినప్పుడు సోన్స్ నెంబర్ 10 డిజిట్ నెంబర్ రాస్తాము, సంతకం పెట్టేస్తాం. ఆ సంతకం నెంబర్ లేదా రూమ్ పోయినాకైనా ఆ రూమ్లో ఆ నెంబర్ రింగ్ అవుతుందా లేదా, లేదా అక్కడే దిగి మన లోకల్ అయితే పర్లేదు, ఏమన్నా హిందీ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మనకు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎక్కువైన తర్వాత మనకు బీహారు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఇటు నుంచి లేబర్ వాళ్ళు వచ్చే చాలా ఎక్కువైనారు. కన్సర్న్ వాళ్ళు మానిటరింగ్ చేసే వీళ్ళు వస్తున్న వాళ్ళ పేరు మీద ఏమన్నా ముఠాలు కూడా వచ్చి మనం ఏదైనా నంద్యాల పట్టణంలో కానీ పెద్ద టౌన్ అయింది కాబట్టి అఫెన్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే మైనర్ని కూడా ఒకే పిల్లలు వచ్చినా కానీ అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు ఏదన్నా వచ్చి ఇక్కడ అసాంఘ కార్యక్రమాలు చేసే మనకి ఇక్కడ బ్యాంక్ కోచింగ్ సెంటర్లు, స్టడీ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో జరిగినాయి. కాబట్టి అవన్నీ కట్టడి చేయడానికి భాగంగా నంద్యాలలో పట్టణంలో శాంతి భద్రతలను సమర్థవంతంగా పర్యవేక్షించడంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరూ మన లాడ్జీ ఓనర్స్ కూడా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఇంకా కొన్ని మీ మీడియా వద్ద కూడా ఏమైనా సూచన సలహాలు ఇచ్చి పాటిస్తాము. ఖచ్చితంగా వాళ్ళైతే డైలీ మార్నింగ్ 7 లోపల ఆ రోజు ఎంతమంది వచ్చినారు, ఆ డేలో ఈరోజు మార్నింగ్ 7 నుంచి మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ 24 అవర్స్లో ఆ లాడ్జీలో ఎంతమంది రూమ్ తీసుకున్నారు అని వాళ్ళ డీటెయిల్స్ మాకు ఎర్లీ మార్నింగ్ మరుసటి రోజు మార్నింగ్ మాకు లిస్ట్ అవుట్ చేయాలి. ఏదైనా అనుమాన క్యారెక్టర్లు ఏమైనా ఉంటే ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్తే కనుక మేము అటెండ్ అయ్యి వాళ్ళని ఇచ్చేస్తాము. అలాగే బాధ్యులో లిక్కర్ కానీ బ్రోతలింగ్ ఇట్లాంటివన్నీ నిర్వహించకూడదని అట్లా చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని వాళ్ళు తెలియపరచడం. ఇదే దీని ముఖ్య ఉద్దేశం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్లకు రక్తం కొరత ఉందని తెలిపారు. వెంటనే స్పందించారు. ఎస్పీజీ జూనియర్ కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రిన్సిపల్ దివాకర్ స్థానిక నంద్యాల పట్టణంలోని ఎస్బీజే హై స్కూల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాన్ని ప్రిన్సిపల్ దివాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దివాకర్ మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం కొరత ఉందని తెలపడంతో వెంటనే మానవతా దృక్పథంతో విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. ప్రాణదాతలు కండి అనే పదానికి నిదర్శనంగా మా విద్యార్థులని ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో మంది పేద రోగులు వస్తుంటారని, గర్భిణీ స్త్రీలు, యాక్సిడెంట్ల కేసులు, అనారోగ్యంతో బాధపడుతున్నారని వస్తూ ఉంటారు. వారి కోసం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ బ్లడ్ బ్యాంకులో రక్తం కొరత ఉందని తెలపడంతో వెంటనే మా విద్యార్థులు స్పందించి రక్తదానం చేయడం జరిగిందని, ఇలాగే విద్యార్థులు స్ఫూర్తిని తీసుకుని యువత ముందుకు వచ్చి ప్రభుత్వ రక్తదానం చేయాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు అభినందించారు. పీబీజీ ఎస్పీజీ వొకేషనల్ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం మా కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నాము. మరి ఈ రక్తదాన శిబిర కార్యక్రమానికి
గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఎంతో సహకరిస్తున్నారు. వాళ్ళు అడిగిన తక్షణమే మేము మా విద్యార్థులను అడిగినప్పుడు దాదాపుగా ఎస్పీజీ జూనియర్ కాలేజ్ నుంచి 30 మంది విద్యార్థులు వాళ్ళు రక్తం దానం చేయడానికి ముందుకు వచ్చినారు. అలాగే సునీత వొకేషనల్ కాలేజ్ నుంచి 10 మంది విద్యార్థులు, అలాగే మదర్ నర్సింగ్ కాలేజ్ నుంచి ఒక 10 మంది విద్యార్థులు మరి రక్తం వాళ్ళకు డొనేట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజంగా పిల్లలకు కూడా మేము చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయినారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే రక్తము ప్రాణ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా స్పందించి వెంటనే వాళ్ళ రక్తం దానం చేయడానికి ముందుకు వచ్చినందుకు మా విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బీబీజే ఎస్పీజీ కాలేజీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న మేమందరం అనుకున్నాము, కానీ విద్యార్థులందరూ కూడా చాలా బాగా సహకరించినారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి వాళ్ళు తమ వంతు కృషి చేసినారు. వారు ఇంకా భావితరాలకు కూడా ఇదే విధంగా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ అనేక మంది పేషెంట్లకు కూడా వీళ్ళు సహకారాన్ని అందిస్తున్నారు. మరియు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సుజాత మేడము వాళ్ళ బృందం అంతా వచ్చినారు. మా కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి దివాకర్ సార్ గారు మరియు స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి, మరి ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా సహకరించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు బీబీజే ఎస్పీజీ వొకేషనల్ కళాశాల నందు ప్రిన్సిపల్ దివాకర్ సార్ గారి ఆధ్వర్యంలో దగ్గర 50 మంది విద్యార్థులు రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వాసుపత్రిలో రక్తనిధి కొరత, అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్లకు ఒకరికి బ్లడ్ ఇస్తేనే మరిగి తిరిగి వాళ్ళకు బ్లడ్ ఇవ్వగలుగుతున్నాము. యువతలో ఈరోజు చాలా చైతన్యం వచ్చి, విద్యార్థుల్లో చైతన్యం వచ్చి ముందుకు వచ్చి ఈ విధంగా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇదే విధంగా ఏదైతే ఈ యొక్క రక్తదానానికి సహకరించినటువంటి బీబీజే ఎస్పీజీ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా సునీత వొకేషనల్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా మధు నర్సింగ్ ప్రిన్సిపల్ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా యువత చైతన్యం తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే రేపటి సమాజంలో దీనికంటూ ఒక గుర్తింపు ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మహానంది క్షేత్రంలో తాజా వివాదం చోటు చేసుకుంది. కార్తీక పౌర్ణమి రోజున జిల్లా కలెక్టర్ రాజకుమారి పర్యటన అనంతరం వేద పండితుడు హనుమంతును బూతులతో తిట్టి దురుసుగా ప్రవర్తించారు దాతా మార్కెట్ ప్రసాద్. ఆయన కూరగాయల విరాళాన్ని నిలిపివేయడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు ఆలయ అధికారులు. మహానంది క్షేత్రంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి కూరగాయలను విరాళంగా 20 ఏళ్లుగా విరాళంగా అందజేస్తున్నారు. నంద్యాలకు చెందిన వ్యాపారి మార్కెట్ ప్రసాద్ అరుణాచలం, శ్రీకాళహస్తి క్షేత్రాలకు కూడా ఆయన కూరగాయలను అందజేస్తున్నారు. ఏదో పండితుడు హనుమంతుని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రసాద్ వద్ద కూరగాయలను తీసుకోవద్దని ఆదేశించారు కమిషనర్ సత్యనారాయణ. ఈ మేరకు ప్రత్యామ్నాయ దాతలను ఏర్పాటు చేసి నిత్యాన్నదానాన్ని కొనసాగిస్తున్నారు అధికారులు. ఆ రోజు గర్భాలయంలో కాకడ వెలిగిస్తుండగా ఈ కలెక్టర్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక నేను కోనేరు దగ్గరికి పూజ సామాన్లు అవి తీసుకుపోదామని రెడీ చేసుకుంటున్నా. భుజం మీద 2 సార్లు తట్టాడు. తట్టితే ఏందన్నా అన్న, ఏం మర్యాద తెలియదా నీకు అని అన్నాడు. మళ్ళీ ఏమన్నా ఎక్కువ ఇదవుతుందేమో అని చెప్పి మళ్ళీ మళ్ళీ అట్లనే తీసుకొని పోతుంటే మళ్ళీ 2వసారి కూడా తట్టి మర్యాద తెలియదా మీకు అది ఇది అని తిట్టాడు, అడిగాడు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాక ఆ అమ్మవారి గుడి గేటు దగ్గర కొంచెమన్నా బూతులు తిడుతున్నాడు. ఎందుకన్నా అట్లా బూతులు తిడతారు అన్న అంటే నేను తిట్టానని చెప్పుపో. మహానంది క్షేత్రంలో మొన్న కార్తీక పౌర్ణమికి దాత సంబంధించి ఏదో వివాదం జరిగింది అన్నట్టుగా బయట రకరకాలుగా వస్తున్నది. వారు అనేక సంవత్సరాలుగా ఈ యొక్క దేవస్థానానికి కూరగాయలు ఇవ్వడం కానీ ఇతర సేవా కార్యక్రమాలు చేయడం కానీ వారు చేస్తున్నారు. కానీ కొంత ఆ రోజు ఒకరిద్దరిని ఆయన కొద్దిగా దురుసుగా మాట్లాడారని అన్న విషయం మాకు తరువాత తెలిసింది. అయినప్పటికీ మేము గమ్మనే ఉన్నాం. మేమేమి ఎటువంటి ప్రతిచర్యలు ఏమీ చేయలేదు, మా అంతకు మేము ఉన్నాము. అయితే వారు మా పై ఉన్నతాధికారికి
కంప్లైంట్ చేయడం అనేటువంటిది జరిగింది. దాంతో మేము కూడా మా ఉన్నతాధికారికి జరిగినటువంటి విషయాన్ని మేము చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ జరిగినటువంటి అర్చకులకి సంబంధించినటువంటి పండితులకి సంబంధించినటువంటి పౌర్ణమి రోజు జరిగినటువంటి సంఘటన గురించి ఆ రోజు నుంచి కూడా వారు కూరగాయలు ఇవ్వనని చెప్పేసి మా అధికారికి కానీ ఇతర స్టాఫ్కి కానీ ఫోన్ ద్వారా వారు అనేక పర్యాయాలు చెప్పడం, ఇప్పటి వరకు కూడా కూరగాయలు కూడా పంపించకపోవడంతో మేము వేరే దాతను చూసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ యొక్క దాత ఈ రోజు నుంచి కూడా వారు కూరగాయలు ఇవ్వడం ఆల్రెడీ ప్రారంభించారు. కాబట్టి దేవస్థానానికి ఎటువంటి భారం లేకుండా, ఎందుకంటే మేము ఆలయంలో ఉంటాం కాబట్టి అనేక మంది స్వామి దర్శనానికి వచ్చినప్పుడు మమ్మల్ని కలుస్తూ ఉంటారు. కాబట్టి మేము ఆ రకంగా దాతలను అడగడం, వారు కూడా బుక్కాపురానికి చెందినటువంటి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఇస్తామని చెప్పి వారు రావడం, ఈ రోజు నుంచి వారు కూరగాయలు సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది. నంద్యాల రైతులు తప్పనిసరిగా పంటకు ఈ క్రాఫ్ట్ నమోదు చేయించుకోరని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో రాజశేఖర్ మాట్లాడుతూ రైతులు పంట వేసినప్పుడు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, పంట నష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, శనగ, మొక్కజొన్న పంట, వరి పంటలు వేసిన వారు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోవాలని, రైతులకు ఏ అవసరం వచ్చినా మండలాల్లో వ్యవసాయ శాఖ కేంద్రాలు ఉన్నాయని అక్కడ వెళ్లి మీ సమస్యలపై పరిష్కార మార్గం కూడా చేయడం జరుగుతుందని, రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేశారు. ప్రాముఖ్యంగా వ్యవసాయ శాఖ మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తూ వచ్చింది. అయితే ఈ సంవత్సరము రబీ పంట కాలానికి స్వచ్ఛందంగా రైతు పంటల బీమా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కొంత ఆ యొక్క గైడ్లైన్స్ అన్నీ కూడా మార్పు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మనము మన జిల్లాలో ఏ పంటల బీమా పథకం లేక వస్తాయి, ఏ విధంగా చెల్లించుకోవాలనే విషయాన్ని మరి ప్రతి రైతు కూడా తెలుసుకోవాలని ఆశిస్తున్నాం. కారణం ఏంటంటే పంటల బీమా రబీ 2024-25 సంవత్సరానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మరి తుఫాను వల్ల కానీ, కరువు లేదంటే అకాల వర్షాల వల్ల కానీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల దిగుబడి తగ్గినటువంటి పరిస్థితుల్లో రైతులకు అందజేసేటువంటి నష్టపరిహారం ఏదైతుందో అది ఆర్థిక పరంగా అందించడం కోసమని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నాం. తర్వాత వాతావరణాన్ని అనుసరించి ఆధారంగా కూడా పంటల బీమా మనము రెండవదిగా అమలు చేస్తాం. వాతావరణాన్ని బట్టి కూడా పంటల బీమా కవర్ అవుతూ ఉంటుంది. సపోజ్ శనగకి మనము వాతావరణ బీమా పథకం కింద అమలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఎంపిక చేసినటువంటి పంట ఇక్కడ ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే, మీరు స్వయంగా మీరు బీమాకి ముందుకు వస్తున్నారు కాబట్టి, పంటల బీమా ముందుకు వస్తున్నారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి, బ్యాంక్ లోన్ తీసుకున్నటువంటి రైతులు రబీలో బ్యాంక్ లోన్ తీసుకొని ఏ బ్యాంకులో మీరు లోన్ తీసుకుంటున్నారో ఆ బ్యాంకులో మీరు మరి ఏ పంట అయితే మీరు బీమా చేయించుకోవాలనుకుంటున్నారో ఆ పంటనే బ్యాంకులో రుణం తీసుకున్నట్టుగా నమోదు చేసుకోవాలి. కారణం ఏంటంటే, బ్యాంకులో ఒక పంట రాసింటారు, ఈడ భూమి మీదకి వచ్చే లోపల ఇంకొక పంట వేసింటారు. మీకేమో బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చిన తర్వాత వారు ప్రీమియం కట్ చేసుకొని ఇస్తారు. ఒకవేళ ప్రీమియం మాకొద్దు, మేమే సొంతంగా కట్టుకుంటామంటే కూడా ఒక అప్లికేషన్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి ఆ విధానంలో కూడా మనం చేసుకునే దానికి అవకాశం ఉంది. ఎటు తిరిగి కూడా రైతు సోదరులు మరి తాము పండించినటువంటి పంటని స్వతహాగా మరి బీమా చేసుకోవటానికి అవకాశమైనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాము. ఇటు లోని కానీ, టెనెంట్ ఫార్మర్ కానీ, లేదంటే నాన్ లోని అంటే బ్యాంకులో రుణం తీసుకునేటువంటి రైతులు అందరు కలిసి కూడా బీమా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఒక విషయాన్ని మన జిల్లాకు వస్తే, మరి మన జిల్లాలో ప్రధానంగా వేరుశనగ ఒకటి క్రాప్ కవర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా జొన్నలు కవర్ అవుతాయి, మినుములు కవర్ అవుతాయి, తర్వాత ఉల్లి, వరి ధాన్యము, శనగ, ఈ యొక్క మరి ప్రధానంగా ఈ 6 పంటలు ఈ రబీలో కవర్ అవ్వడానికి ఆస్కారం ఉంది. మనం ఒకసారి గమనిస్తే రైతు దాదాపుగా మామూలు పంటలైతే కన్నా బీమా చేసే మొత్తానికి
1.5% 1.5% ప్రీమియం చెల్లించాలా, 1.5% ప్రీమియం చెల్లించాలా. అదే ఉద్యాన వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలు అయితే మనము ఎంతైతే బీమా చేయాలనుకుంటున్నామో దానికి 5% మరి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. సపోజ్ నంద్యాల జిల్లాలో వేరుశెనగ ఒక ఎకరానికి 32,000 మనకు కవర్ అవడానికి ఆస్కారం ఉంది. దానికి 0.2% అంటే ఎకరానికి 64,000 మనము ప్రీమియం చెల్లించాల. ఎకరానికి 64,000 ప్రీమియం చెల్లించాల. అదే జొన్నలకైతే 0.3% ఎకరానికి 19,800 కవర్ అవుతుంది. మినుము 19,000 కవర్ అవుతుంది. ఉల్లి అయితే 45,000 కవర్ అవుతుంది. వరిధాన్యం అయితే 42,000 కవర్ అవుతుంది. శనగలైతే దాదాపుగా 28,000 కవర్ అవుతాయి. దీనికి సంబంధించి మనము అన్నిటి కూడా 0.25% నుంచి 3% మనము ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీన్ని మరి దాదాపుగా మనము ప్రతి రైతు కూడా ఎన్ని ఎకరాలకైనా చెల్లించుకోవచ్చు. బీమా చేసుకున్నటువంటి విషయం, తను వేసినటువంటి పంట 1 ఎకరా అని రెస్ట్రిక్షన్ ఏం లేదు. మీరు వేసిన పంట ఎంత ఉంటే కానీ అంతటికి ప్రీమియం చెల్లించుకుంటే ఖచ్చితంగా మనము ప్రీమియం మరి తర్వాత దీనికి ఆఖరి డేట్లు కూడా ఉన్నాయి. ఆఖరి డేట్లు ఒక వరికి డిసెంబర్ 31 ఆఖరి డేట్ ఉంది. తర్వాత మిగతా పంటలు మనం చెప్పినటువంటి పంటలన్నిటి కూడా వేరుశెనగ కానీ, తర్వాత జొన్నలు కానీ, మినుములు కానీ, తర్వాత శనగలు కానీ, ఉల్లి కానీ డిసెంబర్ 15 లాస్ట్ డేట్. డిసెంబర్ 15 లాస్ట్ డేట్. కాబట్టి ఇక్కడ మీకు చెప్పిన రీతిగా రైతు ఒకవేళ నాన్ లోని అయితే కామన్ సర్వీస్ సెంటర్స్ అని ఉంటాయి. అక్కడికి వెళ్ళి నేషనల్ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ఆ యొక్క పోర్టల్లో మనం ప్రీమియం నేరుగా చెల్లించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కనుక, అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్ మనకు సచివాలయాల్లో ఉంటారు, అక్కడికి వెళ్ళి కూడా మనము చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్ ఆఫీస్లో కూడా మనం ప్రీమియం చెల్లించేదానికి అక్కడికి వెళ్ళి అప్లికేషన్ చేసి ప్రీమియం చెల్లించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విధానాన్ని మనము ఈ సంవత్సరం రవి నుంచి అమలు చేస్తున్నాం కనుక రైతు సోదరులు ఈ విషయంలో ఏదైనా అవసరం ఉండి ఏదైనా డౌట్లు ఉంటే నేరుగా మండల వ్యవసాయ అధికారిని కానీ లేదంటే రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బందిని కానీ మీరు కలిసి మరి సకాలంలో డిసెంబర్ 15 లోపల ప్రీమియం చెల్లించి మీ పేర్లు నమోదు చేసుకోవాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాం. జాతీయ స్థాయి బాలోత్సవ పోటీలో శ్రీ గురురాజా విద్యార్థులు అత్యంత ప్రతిభ చాటగా వారిని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఘనంగా సత్కరించారు. నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీ శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణంలో పాఠశాల డైరెక్టర్ పెద్దిరెడ్డి శేక్షావళిరెడ్డి అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల డిఈఓ జనార్దన్ రెడ్డి, శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల అధినేత డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ పెద్దిరెడ్డి మౌలాలిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఈఓ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో 50కి పైగా పథకాలు సాధించి నంద్యాలను జాతీయ స్థాయిలో నిలిపారని తెలిపారు. విద్యార్థులకు అంశాలు బోధించడమే కాకుండా వాటిపై పూర్తి అవగాహన కల్పించేలాగా శిక్షణ ఇస్తున్న శ్రీ గురురాజా పాఠశాల యాజమాన్యానికి అభినందించారు. విద్యార్థులు అన్ని విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలవడంతో పాటు ద్వితీయ, తృతీయ స్థానాల్లో బహుమతులు సాధించడం గర్వకారణమన్నారు. శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తేనే భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటారని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు అన్ని విభాగాల్లో ముందుండేలాగా శిక్షణ ఇస్తూ వారిని మరింతగా ప్రోత్సహించాలని పాఠశాల యాజమానికి సూచించారు. జాతీయ స్థాయి బాలోత్సవంలో అత్యధిక బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు.
డిఈఓ జనార్దన్ రెడ్డి గారికి, మన శ్రేయోభిలాషి డాక్టర్ రవికృష్ణ గారికి, ముఖ్యంగా గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ను 2002 నుంచి చక్కగా వ్యయ ప్రయాసాలు కూర్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి అధ్యాపక బృందానికి, ఇది నా స్కూలు, ఉపాధ్యాయుల యొక్క పాత్ర శ్లాఘనీయం, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. తప్పనిసరిగా మీ యొక్క కృషి ఫలితంగానే ఈరోజు మీ స్కూలుకు ఇంత కీర్తి కిరీటాలు. మరియు పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా మా సాయంత్రం నమస్కారాలు. దేవుడు ప్రత్యక్షమై బాల్యాన్ని అందించు అని, బాల్యం ఒక అద్భుతం, బాల్యం ఒక దైవత్వం. ఇంతమంది బాలల మధ్య నాకు ఇలా పాల్గొనే అవకాశం కల్పించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఉపాధ్యాయునిగా జిల్లా విద్యా శిక్షణా సంస్థ టీచర్ ట్రైనింగ్ కాలేజ్ లెక్చరర్గా, ప్రిన్సిపల్గా పిల్లల మధ్య ఎంతో పిల్లల కోసం సేవ చేయడానికి నాకు దేవుడిచ్చిన అవకాశం నాకు ఒక అద్భుతమైన వరంగా భావిస్తాను. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ ఫయాజ్లను మర్యాదపూర్వకంగా కలిశారు ఏపీ ముస్లిం స్వర్ణాకార సంఘ అధ్యక్షులు ఇస్మాయిల్ కాదరి. నంద్యాల జిల్లా కన్వీనర్ మాజీ అమీర్ బాషా, గౌరవ సలహాదారు ఉస్మాన్ కలీం, సెక్రటరీ అహ్మద్ బాషా, కోశాధికారి యాకూబ్ మరియు నసరుల్లా మహమ్మద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ముస్లిం స్వర్ణాకారుల సమస్యలు పరిష్కరించారని, స్వర్ణాకారులకు ఏ విధంగా ప్రభుత్వం నుంచి పథకాలు వస్తాయో అదేవిధంగా ముస్లిం స్వర్ణాకారులకు కూడా వచ్చే విధంగా కృషి చేయాలని వారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ స్వర్ణాకార సంఘ అధ్యక్షులు ఇస్మాయిల్ కాదరి మాట్లాడుతూ ముస్లిం స్వర్ణాకారుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలు మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకువెళ్లాలని, ఫిరోజ్ కి సమస్యను వివరిస్తూ వినోద్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. మీరు రండి అన్న, రేపు పంపిస్తారండి, మీరు రండి, రేపు పంపిస్తారు. చెప్పండి. సార్ చిన్నగా ये तो बोल इंशाल्लाह ये हमारे నంద్యాల పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ సే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మల్లికార్జున గుప్తా ట్రాఫిక్ పోలీస్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అదేవిధంగా ఆటోలకు పోలీస్ గుర్తింపు కార్డు నంబర్ తప్పనిసరిగా ఆటోలకు ఉండాలని, లేని పక్షాన కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ పోలీసు వారికి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా సహకరిస్తామని, పోలీస్ నిబంధనలు పాటిస్తామని, పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్ అందరం ఏకతాటిగా పోలీసులకు సహకరించమని, పోలీసు వారు చేస్తున్నది మన మంచి కోసమే కదా, పోలీస్ గుర్తింపు కార్డు పోలీస్ నంబర్ ప్రతి డ్రైవర్ తీసుకోవాలని తెలిపారు. మీరు మీ సోదరులందరికీ చెప్పుకోవాలా. ఇప్పుడు నేను చెప్పింది విన్నారు కదా, ఇది తమాషాగా తీసుకోవద్దండి, దయచేసి చెప్తున్నాను, సీరియస్గా తీసుకోండి.
మీరు డబ్బులు 200 అడిగినారో ఓకే, 200 చెప్పినాను నేను. ఆ పెంచల్ రెడ్డి చేస్తాడో లేదో 200 చేపించే బాధ్యత నాది. మీరు మీ చేతి నుంచి 200 ఇచ్చేయండి, మిగతాది నేను మాట్లాడతా. అర్థమైందా? రైట్. అలాగే మీరు నైట్ డ్రైవింగ్ అడిగే వాళ్ళకు కూడా స్టిక్కర్లు ఇవ్వమని చెప్పినారు, ఐడి కార్డులు ఇవ్వమన్నారు. నేను మా ఆఫీసర్లతో డిస్కస్ చేసి ఎవరైతే నైట్ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్లు కానీ ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరికీ కంపల్సరీగా పీవీసీ ఐడి కార్డులు ఇప్పిస్తా. అర్థమైందా? డౌట్ మీరు నువ్వు మాట్లాడు. చెప్పు. నంద్యాల ఆటో డ్రైవర్స్ అందరి తరపు నుంచి సారు గారి నంద్యాల ట్రాఫిక్ సిఐ గారి రిక్వెస్ట్ మేరకు ఇన్ఫర్మేషన్ కోసం మేము ఈరోజు ఇక్కడ అటెండ్ అయినాము. సార్ లాస్ట్ 2 నెలల నుంచి బండి పేపర్లు అన్ని పర్ఫెక్ట్ పెట్టుకోవాలా, ఇన్సూరెన్స్, పొల్యూషన్, యూనిఫాము, బండి నంబర్లు అన్ని కరెక్ట్ పెట్టుకొని బండ్లు తిప్పుకోవాలని చెప్పారు. ఈరోజు మళ్ళీ తిరిగి మమ్మల్ని ఒకసారి ఇన్ఫార్మ్ చేసి పిలిపించినారు. అందుకని వచ్చినాము. అందరూ ఖచ్చితంగా టాప్ నెంబర్లు వేయించుకోవాలన్నారు, వేయించుకుంటాము. సార్ మాకు ఎంతో సహకరిస్తున్నారు. మేము సార్కి బాగా థ్యాంక్ఫుల్గా ఉన్నాము. ఈ రోజు అందరికీ అన్ని స్టాండ్ల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. ఖచ్చితంగా అన్ని నెక్స్ట్ వచ్చే 15 రోజుల్లో ఖచ్చితంగా చేయించుకుంటాము. అందరికీ ముఖ్య గమనిక, ఈరోజు 20వ తేదీ మనకు సార్ వాళ్ళు నంద్యాల ట్రాఫిక్ సిఐ వారు మనల్ని ఆపినారు. ఎందుకంటే గత 3 నెలల క్రితం మనకు ఒకసారి సార్ గారు మెసేజ్ పంపినారు అందరికీ. నంద్యాల తరఫున మళ్ళా మీరు రెన్యువల్ చేసుకోవాలి, అది ఖచ్చితంగా నంబరు, సీరియల్ నెంబర్ అనేది చెప్పినారు. సో దానివల్ల ఈ రోజు నుంచి 10 రోజుల్లో అందరూ చేయించుకోవాల్సిందిగా ముఖ్య గమనిక. సో ఈ 1వ తేదీ నుంచి మాత్రం సార్ వాళ్ళు చాలా సీరియస్గా బండ్లు లేనిది కంపల్సరీ రోడ్డు మీద తిరగనీయమంటున్నారు. కాబట్టి సార్ కానీ మనకు అమౌంట్ విషయంలో కానీ కొంచెం తగ్గించారు. వాళ్ళైతే 250 అడిగినారు, కానీ సార్ 200కే మేము చేపిస్తామని రిక్వెస్ట్ చేసిన అడిగితే సార్ కానీ మనకు 200కే చేసుకోండి అన్నట్టు చెప్పారు. సార్ వాళ్ళు అయితే చాలా వినయంగా మనకు టైం ఇచ్చారు. సో దీనివల్ల మనం నంద్యాల ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ, ఓనర్లు అండ్ డ్రైవర్లకు ముఖ్య గమనిక, కంపల్సరీగా చేపించకపోతే 1వ తేదీ నుంచి మాత్రం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మన ట్రాఫిక్ సిఐ గారు, పోలీస్ సిబ్బంది వారు మనకు వార్నింగ్ ఇస్తున్నారు. సో దయచేసి ఆటో మిత్రులందరికీ చెప్పేది ఏమనగా, మన నంద్యాల ట్రాఫిక్ సిఐ వారికి మనం సహకరిద్దాం, ఖచ్చితంగా చేసుకుంటామని మాటిస్తున్నాము. చేపించుకుందాము, అందరికీ చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. నంద్యాల పట్టణం ఎస్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవసరమైన టాయిలెట్స్ను పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి, విశ్రాంత ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థి అయిన సాగర్ సిరిల్ పోలా కుటుంబ సభ్యులు 4,68,000 రూపాయల వ్యయంతో బాలురకు టాయిలెట్స్ నిర్మాణాన్ని చేపట్టారు. శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవలత ఆధ్వర్యంలో నంద్యాల డయాలసిస్ సెక్రటరీ విలియం స్టార్లీ, ట్రెజరర్ రెవరెండ్ జోసఫ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమం భాగంగా ఎస్పీ హై స్కూల్ పాఠశాలలో గణితోపాధ్యాయునిగా పదవి విరమణ చేసిన బంజారాపు సాగర్ సిరిల్ రచించిన బయోపిక్ పుస్తకావిష్కరణ గావించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్పీజీ ఉన్నత పాఠశాల అనేక మందికి విద్యాబోధన అందించిందని, ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన ఎందరో అత్యున్నత స్థానాలను సాధించారన్నారు. తమ పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాఠశాలలో బాలుర అవసరమైన టాయిలెట్స్ నిర్మాణాన్ని తాము చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఎట్లా కూడా పాస్ చేపించి ఎట్లా చేస్తాం కానీ చెప్పిన మా స్కూల్లో పాప నంబర్ 1 పాయింట్లు ఒకవేళ చేసినా కూడా సాగా కూడా కాపు పెట్టించడానికి పేరు వస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట ఈ ఆశ్రమంలో ప్రారంభిస్తున్నాం. ఆమేన్. అబ్బాయిలకు చక్కటి వాష్రూమ్స్, మీరు ఎక్కడో కంప చెట్ల కూడా పోయేటువంటి వాళ్ళు ఇప్పుడు అలా పోకుండా నీట్గా శుభ్రంగా ఉన్నటువంటి ఎస్పీజీ పాఠశాలలో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి శుభదినంగా పరిగణిస్తున్నాము. ఎందుకంటే మరి ఈ పాఠశాలలో చదివి, ఈ పాఠశాలలో ఉద్యోగం చేసి, ఈ పాఠశాలలో రిటైర్డ్ అయినటువంటి శ్రీ జంజారపు సాగర్ సిరిల్ సార్ గారు మరి మ్యాథ్స్ టీచర్గా ఉండి రిటైర్డ్ అయినారు. ఆయన యొక్క బయోపిక్ను, సార్ గారి యొక్క బయోపిక్ ఒక పుస్తకం రూపంగా మరి స్వీయ చరిత్రను ఆవిష్కరించడం జరుగుతుంది.
సో ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా ప్రత్యేకంగా మా ఎస్పీజీ పాఠశాలల తరఫున అదేవిధంగా విద్యార్థిని ఉపాధ్యాయ బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మా డైసిషన్ సెక్రటరీ గారైనటువంటి శ్రీ స్టాన్లీ సార్ గారు, అదేవిధంగా మా డైసిస్ ట్రెజరర్ గారైనటువంటి శ్రీ కొత్తమాసి జోసఫ్ బాబు గారు కూడా ఈ సందర్భంగా మా మధ్యన ఉండడము మాకు ఎంతో సంతోషకరము. ఇదే సందర్భంగా మరి ఇంకొక పాఠశాలకు ఒక అచీవ్మెంట్ వచ్చిందని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. ఈ పాఠశాల పూర్వ విద్యార్థులుగా ఉన్నటువంటి శ్రీ పోల రామకృష్ణారెడ్డి సార్ గారు, అదేవిధంగా శ్రీ సాగర్ సిరిల్ సార్ గారు విద్యార్థులకు ఒక అవసరాలు తీర్చడంలో ఎంతగానో గత కొన్ని సంవత్సరం నుంచి మాకు పాఠశాలకు సహాయం చేస్తూ ఉన్నారు. అయితే ప్రత్యేకంగా బాయ్స్ కు వాష్రూమ్స్ యొక్క కొరత ఉండడం వల్ల సరైనటువంటి నీడ్స్ లేకుండా మరి వాష్రూమ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి వాష్రూమ్స్ అన్ని కట్టించి మరి పాఠశాలకు దాదాపుగా 4 లక్షల ఖర్చును వారు చేసి ఇద్దరి సమక్షంలో మరి విద్యార్థులకు ఈ విధంగా మంచి ఫెసిలిటీస్ కలిగినటువంటి వాష్రూమ్స్ మాకు దానం చేయడం అనేది నిజంగా ఎస్పీజీ పాఠశాల యొక్క విద్యార్థులకు ఇది ఒక శుభ సూచకంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా పాఠశాల కొరకు దాదాపుగా 4 లక్షలు వెచ్చించినటువంటి 4 లక్షల రూపాయలు వెచ్చించి మంచి వసతులతో ఉన్నటువంటి వాష్రూమ్స్ ను కట్టించి ఇచ్చినటువంటి దాతలకు ప్రత్యేకంగా శ్రీ పోల రామకృష్ణారెడ్డి సార్ గారికి, వారి కొడుకు శ్రీ శ్రీనివాసరెడ్డి సార్ గారికి, అదేవిధంగా వారి కుమార్తె శ్రీమతి ఐశ్వర్య రెడ్డి గారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సాగర్ సిరిల్ సార్ గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డైసిషన్ సెక్రటరీ గారికి, అదేవిధంగా డైసిషన్ ట్రెజరర్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. కన్నతండ్రి అని కనికరం లేకుండా చితకబాదిన కొడుకులు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఘటన. మంతా రాజు వృద్ధుడిని తన సొంత కొడుకులే కన్నతండ్రిని దయాదాక్షిణ్యం లేకుండా 2 కొడుకులు రక్తగాయాలై చితకబాదారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ కలహాలతోనే 2 కుమారులు కలిసి తండ్రిపై దాడి చేసినట్లుగా తెలిపారు. 2 కాళ్లు విరిగి రక్తగాయాలు కావడంతో గుర్తించిన స్థానికులు హుటాహుటిన గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కొట్టాను వాళ్ళు సార్ రైతులు అధిక లాభాలనిచ్చే ఆయిల్ ఫామ్ సాగుపై మొగ్గు చూపాలన్నారు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. శుక్రవారం రుద్రవరం మండలం పెద్ద కంపలూరు గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా అధిక లాభాలనిచ్చే ఆయిల్ ఫామ్ సాగుపై మొగ్గు చూపి మంచి దిగుబడులు సాధించాలన్నారు. ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున రాయితీలనిస్తోందన్నారు. జిల్లాలో 6 లక్షల ఎకరాల భూములలో రైతులు సాగు చేసుకుంటున్నారని, ఇందులో దాదాపు 5 లక్షల ఎకరాలు వివిధ సాగునీటి ప్రాజెక్టులు కాలువల కింద సాగునీరు అందుతుందన్నారు. ఉద్యాన పంటల కింద దాదాపు 1,00,000 ఎకరాలు సాగుతున్నాయని, ఇందులో 400 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగు అవుతుందని, జిల్లాలో ఇంకా ఉద్యాన పంటలు సాగు చేసుకునే అవకాశం ఉందని, రైతులకు లాభదాయకంగా ఆయిల్ ఫామ్ సాగు పంటల వైపు రైతులు ముందుకు రావాలన్నారు. రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అని డ్రాగన్ ఫ్రూట్ తినడానికి బాగా అలవాటయ్యారు. వాటిని కూడా మనం జిల్లాలో ప్రమోట్ చేస్తూ ఉన్నాం. సో కొత్తగా అందిపుచ్చుకోవడానికి రైతులు ఎప్పుడు కూడా ముందుకు ఉండాలి. ఎందుకంటే ఒక పంట ఫీల్డ్కి వస్తుంది అంటే చాలా స్టడీ అవుతుంది. సైంటిస్టు చాలా రకాలుగా స్టడీ చేసిన తర్వాతే రైతుకు ఎప్పుడు ఇబ్బందికరంగా ఉండకూడదు. డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయకుండా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్కి అది వెళ్ళిన తర్వాతనే మన దగ్గరికి వస్తుంది. కాబట్టి రైతులు ఆయిల్ ఫామ్ విషయంలో కాన్ఫిడెంట్గా మీరు ప్రమోట్ మీరు వెయ్యండి, తోటి వాళ్ళకు కూడా ప్రమోట్ చేయండి. 4 సంవత్సరాలు పడుతుంది. పెద్ద అయిన వారు చాలా క్వశ్చన్స్ అడిగారు, మీ అందరికీ ఉపయోగకరమైన క్వశ్చన్స్ అడిగారు. డౌట్స్ అన్నీ మీరు క్లారిఫై చేసుకోండి. ఏడీ గారు
అందుబాటులో ఉంటారు. అక్కడ కాకుండా ఎన్ఆర్ఈజిఎస్లో కూడా మనం పండ్ల తోటలు హార్టికల్చర్ మనం ప్రమోట్ చేస్తాం. ఎన్ఆర్ఈజిఎస్లో కూడా మనకు ఆయిల్ పామ్ ఉంది, 3 years మెయింటెనెన్స్ ఇస్తాం. ఇప్పటికే 5 మండలాల వాళ్ళు ముందుకు వచ్చారు. నంద్యాల, ప్యాపిలి, కొత్తపల్లి, బండి ఆత్మకూరు, మిట్టూరు. అక్కడ ఎన్ఆర్ఈజిఎస్లో మనం టేకప్ చేస్తున్నాం. ఇటు హార్టికల్చర్ నుంచన్నా మీరు సద్వినియోగపరచుకోవచ్చు, ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా అన్నా మీరు మనం చూద్దాము. నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం 400 హెక్టేర్స్కి వెళ్ళాం కదా, నెక్స్ట్ ఇయర్ 1000 హెక్టేర్స్ తీసుకొని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళాం. మన మండల్ రుద్రవరం మండల్ అయితే సాయిల్ కూడా చాలా సూటబుల్, రెడ్ సాయిల్స్ కాబట్టి సూటబుల్. ఓన్లీ మీరు బాగా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఇది మినిమం టెంపరేచర్ నుంచి మ్యాక్సిమం 44 degrees టెంపరేచర్ వరకు కూడా పెరుగుతుంది. మన ఏరియాలో ఎండలు బాగా ఎక్కువ. ఇప్పుడు చూస్తే ఉదయం 6 గంటలకే ఎండ వచ్చేస్తుంది. సో అంత హై టెంపరేచర్ని కూడా తట్టుకునేది ఆయిల్ పామ్ కాబట్టి వాటరింగ్ అన్నది బాగా చేయగలగాలి. వాటరింగ్ ఎంత పర్ఫెక్ట్గా మనం రైతు చేయగలిగితే ఈల్డ్ కూడా అంత వస్తుంది. ఆ విషయంలో మాత్రం బాగా కేర్ తీసుకోవాలి. మిగతా పంటలు కూడా అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ మిగతా పంటలే. ఇప్పుడు మీకన్నా ముందు ఒకటి చూశాను, ఒక 5 ఎకరాల్లో ఒక అతను గులాబీ కల్టివేషన్ చాలా చక్కగా చేశారు. ఆయన మార్కెటింగ్ కూడా చాలా బాగుందమ్మా అని చెప్తూ ఉన్నారు. కొత్త వెరైటీస్ ఏమొస్తే అది ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది, రైతులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆ దిశగా ఒకసారి ఆలోచించండి అని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో అనుమానాస్పదంగా ఎవరు లాడ్జిలకు వచ్చినా పోలీసు వారికి సమాచారం అందించాలి. డిఎస్పీ శ్రీనివాసరెడ్డి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్లకు రక్తం కొరత వెంటనే స్పందించిన ఎస్పీజీ జూనియర్ కాలేజీ విద్యార్థులు రక్తదాన శిబిరం. మహానంది క్షేత్రంలో తాజా వివాదం. వేద పండితుడు హనుమంతుడు బూతులతో తిట్టి దురుసుగా ప్రవర్తించిన దాతా మార్కెట్ ప్రసాద్. నంద్యాల రైతులు తప్పనిసరిగా పంటకు ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి. వ్యవసాయ శాఖ జిల్లాధికారి రాజశేఖర్ వెల్లడి. నంద్యాల జిల్లాకి గురురాజా పాఠశాల గర్వకారణం. డిఈఓ జనార్దన్ రెడ్డి. టీడీపీ పార్టీ లేదు. ఎన్ఎండి ఫిరోజ్ ఫయాజ్లను మర్యాద కోరుతూ కలిసిన ఏపీ ముస్లిం స్వర్ణాకార సంఘ అధ్యక్షుడు ఇస్మాయిల్ కాదర్. నంద్యాల పట్టణంలో ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ పోలీసు గుర్తింపు కార్డు తీసుకోవాలి. ట్రాఫిక్ సిఐకి సహకరిద్దాం ఆటో డ్రైవర్లు వెల్లడి. ఎస్పీజీ హై స్కూల్ అభివృద్ధిలో భాగంగా 4,68,000 రూపాయల వ్యయంతో బాలురులకు టాయిలెట్స్ ఏర్పాటు. గోనెగండ్ల మండలంలో కన్నతండ్రి అని కనికరం లేకుండా చితకబాదిన కొడుకులు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో రోజా పూల తోటను పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ మళ్ళీ కలుద్దాం.